ఈరోజు తన మీడియా గోష్ఠిలో పవన్ కళ్యాణ్, నిజానికి అది మీడియా గోష్ఠే కాదు, అది రాజకీయ సమావేశం కూడా. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలందరూ చుట్టూ ఉన్నారు, ఒక చిన్న మినీ సమావేశం లాంటిది. అందులో ఆయన మాట్లాడింది పూర్తిగా ఒక రాజకీయ కోణంలోనే జరిగింది. చూడడానికి ఎమోషనల్ ఆవేశం ప్రధానంగా జరిగినట్టు కనిపించినాయి. ఎక్కడ ఆయన రాజకీయమైన ఎజెండా తప్పలేదు. చూడండి, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల వారి ఒకరినొకరు అనుకోవడాలు ఇవన్నీ ఎక్కువగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉద్యమ కాలంలో చాలా జరిగాయి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాగే ఆయన కూడా స్వయంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని సవాళ్లు విసిరారు అప్పుడు కూడా. వాటిని నిన్న ఈరోజు పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు మాట్లాడారు. వాటి మీద స్పందించాను కూడా. అలా మళ్ళీ వాటిని పెంచుకోవాల్సిన అవసరం లేదని. కానీ పొన్నం ప్రభాకరు లేదా అద్దంకి దయాకరు, మహేష్ గౌడే మాట్లాడడానికి రాజకీయ కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ టార్గెట్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప బీజేపీ బీఆర్ఎస్ ఆయన టార్గెట్ కాదు అని చాలా స్పష్టం. ఎందుకంటే కేసీఆర్ నేను ఎప్పుడన్నా ఏమన్నా ముందే ఒక నమస్కార బాణం వేశారు. కవిత మీద ఆయన అది వరకు విమర్శలు చేశారు, ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తుంటారు. అదేమంత ప్రత్యేకమైన విషయం కదా. ఆమె కూడా ఆవేశంగా స్పందించారు. కానీ మొత్తం టార్గెట్ ఎవరు? కాంగ్రెస్, కమ్యూనిస్టులది కూడా మనం చెప్పుకుందాం. కానీ కాంగ్రెస్ విమర్శ చేయొచ్చు తప్పకుండా, దాంట్లో ఏమీ పొరపాటు లేదు. కాంగ్రెస్ చాలా కాలం పాలించింది, ఇప్పుడు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయ ప్రత్యర్థిగా కాంగ్రెస్ ని చూస్తారు. దాన్ని రాజకీయ పరిభాషలో తప్పకుండా చెప్పొచ్చు. కానీ దానికి కూడా ఒక ఎమోషనల్ టచ్, 6 గ్యారంటీస్ అవి అమలు జరిగాయా లేదా ఆ వివరాల్లో అది కూడా కాదు. మళ్ళీ అంటే ఒక మిక్స్డ్ గా అన్నిటినీ కలగబులగం చేసి ఒక ఎమోషన్ తెప్పించే ప్రయత్నమే చాలా ఎక్కువగా కనిపించింది. అన్నిట్లో ముఖ్యమైనది తెలంగాణ భారతదేశం అంతర్భాగం. ఎవరు కాదన్నారు, ఎవరు కాదంటారు అంటే అసలు ఎవరు ఒప్పుకుంటారు? తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, నేను ఎందుకు రాకూడదు, నేను ఇక్కడికి వస్తాను, రావాలి, ఖచ్చితంగా రావాల్సిందే. అసలు ఉన్నారు కదా ఇప్పటికే స్థిర నివాసాలు, సినిమా షూటింగ్లు, అనేక వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు ఇక్కడే కదా నడిచేది అందరికి. అటువంటి అప్పుడు మినీ ఇండియా అంటుంటారు హైదరాబాద్ ను, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు. అటువంటి అప్పుడు ఆ సమస్య ఏముంటుంది? మీడియా ఇక్కడే ఉంది, ఛానల్స్ ఎక్కువ భాగం ఇక్కడే ఉన్నాయి, ఈ వాదనలన్నీ చేసే ఛానల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ విషయంలో ఎవరే రాజకీయంగా ఒక మాట అంటే మాట, కానీ అదేదో రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా ఎవరో అన్నట్టు దాని మీద తీవ్రంగా విరుచుపడి ఒక సమస్య చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడి దాకా పోయింది ఇది అంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు రాకూడదంటే ఉత్తర భారతదేశంలో పుట్టిన కాంగ్రెస్ దక్షిణ భారతదేశంలో చేయొచ్చు అని ఒక లాజిక్ ఆయన తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన అభిప్రాయాల ఆలోచనలు కూడా నాకు కొంత తెలుసు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలంటే, దక్షిణ భారతాన్ని ఉత్తరాది తక్కువగా చూస్తుంది అని ఆరోపణ ప్రత్యక్షంగా చేసింది బీజేపీ మీద పవన్ కళ్యాణ్. గద్దరు ఆయన వీళ్ళందరూ కలిసి సదరన్ ఫ్రంట్ ఒకటి పెడతారని కూడా ఒకప్పుడు నడిచింది. కానీ ఆయన విధానం మారుండొచ్చు. కానీ ఇప్పుడు బీజేపీని అంటారు చాలా మంది, ఉత్తర భారతంలో ప్రధానంగా ఉండి దక్షిణ భారతంలో నిజంగా వాళ్ళు కర్ణాటకలో తప్ప ఎక్కడ గెలవలేరు. ఇప్పుడు తెలంగాణ టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ టార్గెట్ కు బహుశా పవన్ కళ్యాణ్ కూడా కొంత ఉపయోగపడతాడని మోదీ గట్టిగా భావించినట్టుగా ఉండి మొన్న కలుసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. స్థానిక బీజేపీ నాయకులేమో వద్దంటున్నారు. ఇది వాళ్ళ మధ్య నడుస్తుంది. ఎలా అయినా ఇప్పుడు కాంగ్రెస్ స్థానంలో బీజేపీ రావడాన్ని బీఆర్ఎస్ ఇష్టపడదు కదా. వాళ్ళు తెలంగాణ మేము సాధించాము, 2 సార్లు పాలించాం, మళ్ళీ మేమే వస్తాం, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి వస్తారని ఈ రోజు కూడా కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ను కాకుండా బీజేపీని తేవడం వీళ్ళ లక్ష్యము. కానీ అలా అని బీఆర్ఎస్ ను అనడం వల్ల కూడా ఎందుకు, కాంగ్రెస్ ఇప్పుడు ఉంది, దేశంలో కూడా కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ ను చేస్తే కాంగ్రెస్ వాగ్దానాలు అమలు చేయకపోవడం తప్పులు అది వేరు. పాకిస్తానా పాలస్తీనా, అసలు ఈ పాలస్తీనా పాకిస్తాన్ రెండింటినీ కలిపి మాట్లాడడం ఏంటంటే, పాలస్తీనా ఒక బాధిత ప్రాంతం, ఇజ్రాయిల్ ఆక్రమించి అక్కడ దురాక్రమణ గాజాలో ఇప్పుడు చేస్తున్నదని ప్రపంచం హోరెత్తిపోతుంది. విపరీతమైన అంతర్జాతీయ అవగాహన అధ్యయనం ఉందని చెప్పే వ్యక్తులు పాలస్తీనాను పాకిస్తాన్ ను కలిపి మాట్లాడటం. రెండోది, పాకిస్తాన్ ఎందుకు వచ్చింది అసలు హైదరాబాద్ ను పాకిస్తాన్ ను పోల్చడం? ఇదేమన్నా పాకిస్తానా? మాట్లాడితే పాత బస్తీలో పాకిస్తాన్ మూలాలు ఉన్నాయి, ఉగ్రవాదులు ఉన్నారని ఎప్పుడు బీజేపీ చెప్తూ ఉంటుంది. వాళ్లతో అయితే వీళ్ళకి ప్రేమ ఎక్కువగా వస్తుందని ఆయన ఇక్కడ చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే కేంద్రం ఢిల్లీలో బీజేపీ నాయకులు, జాతీయ నాయకులు ఏదైతే కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తుంటారో దాన్ని ఆయన మామూలు తన ఎమోషనల్ భాషలో కలిపి దాన్ని చెప్తూ ఉన్నారు. నిజానికి అలాంటి కేంద్రీకృత పెత్తనము, రాష్ట్రాల హక్కులను హరించడము, నిధులు ఇవ్వకపోవటము, ఇలాంటి ఏకపక్ష లక్షణాలు మోడీ ప్రభుత్వానికి చాలా ఎక్కువగా ఉన్నాయి, బీజేపీకి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అయిపోయి కాంగ్రెస్ జమానాలో వాళ్ళది, ఇప్పుడు వాళ్ళకి లేదు కదా. కానీ దాని మీద ఫోకస్ పెట్టి
కాంగ్రెస్ ను, పాకిస్తాన్ ను, ముస్లింస్ ను, పరోక్షంగా పాత బస్తీని ఇంకా అక్కడ చాలా క్లియర్. పాకిస్తాన్ అన్నప్పుడు అది చాలా క్లియర్. యాదృచ్ఛికంగా జరుగుతాయి. ఒక్కసారి కూడా ఉత్తర భారతదేశం అన్నప్పుడు బీజేపీ ఎందుకు గుర్తు రాలేదు ఆయనకు? అంటే బీజేపీ అక్కడ ఉండొచ్చు, ఎందుకంటే దక్షిణము కాంగ్రెస్ కి ఎందుకు అనడానికి తెలంగాణలో, కర్ణాటకలో, కేరళలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు, తమిళనాడులో కూడా వాళ్ళకి భాగస్వామ్యమే ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కదా అది కూడా వీళ్ళు మద్దతు ఇచ్చితే బీజేపీ భాగస్వామిగా ఉంది. అటువంటిప్పుడు దక్షిణ భారతంలో ఎప్పుడు బీజేపీకి పెద్ద పట్టు లేదు, కాంగ్రెస్ కు ఉంది. ఇందిరాగాంధీ రివైవల్ పునరుద్ధరణ అంతా 1967లో కాంగ్రెస్, 77, 78లో మళ్ళీ కాంగ్రెస్ కు దక్షిణాదే, మళ్ళీ ఆ తర్వాత 2004లో కూడా వాళ్ళు 10 ఏళ్ళు ఉండడానికి దక్షిణాదే మద్దతు ఇస్తూ వచ్చింది. అటువంటిప్పుడు వాళ్ళకి ఇక్కడ సంబంధం ఏముందనే వాదన ఇది ఎలా నిలబడుతుంది అంటే, ఒక విధంగా దక్షిణ భారత వాదన అది వరకు ఆయన బీజేపీకి వ్యతిరేకంగా తెచ్చిన వాదన ఇప్పుడు ఒక విధంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తీసుకొని వచ్చి ఇక్కడ దక్షిణాన బీజేపీకి తన ఒక ప్రతినిధిగా ఉంటాడు, తన ఒక అనధికార రాయబారిగా ఉండబోతున్నారని చాలా ప్రచారాలు జరిగాయి కదా. బహుశా ఈ రోజు మాట్లాడినవన్నింటిలో కాంగ్రెస్ ను, పాకిస్తాన్ ను, పాలస్తీనాను, ముస్లింస్ ను ఇలాంటి అంశాలు కలిపి మాట్లాడటం అన్నది దాన్నే గుర్తు చేస్తారు. ఒకసారి కూడా వాళ్ళని ఏమనకపోవడం. బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మటుకు మాతో ఒంటరిగా పోటీ చేస్తామని వారు చెప్పారని మాత్రం ఆయన అన్నారు, కానీ దాని మీద స్పందించలేదు. అంటే మీ పార్టీ, మీరు ఇంతగా బలపరుస్తున్న పార్టీ, మీరు కోరుకుంటున్న అవకాశం ఇవ్వనందుకు మటుకు మీకేమి విచారం, వ్యాఖ్యానమే లేదు. తెలుగుదేశం ఏం చేస్తుంది కూడా మాకు తెలియదు అంటున్నారు. ఇలాంటి మాటలకు విశ్వసనీయత ఎంత ఉంటుంది? తెలీదు, తెలుస్తుంది అనేది వేరే విషయం, కానీ ఏం చెప్పాలి? మామూలుగా వాళ్ళ ఆలోచనలు ఏమైనా కానీ మేము అట్లా చెప్పట్లేదు. ఆలోచనలు తెలియకుండా ఎందుకుంటాయి? ఖచ్చితంగా మొన్న కలిసినప్పుడు ఇటువంటి వచ్చి ఉంటాయి కదా, అవే మాట్లాడారని అనుకూల మీడియాలోనే రాశారు కదా. కాబట్టి ఇక్కడ ఒక హిడెన్ అజెండా స్పష్టంగా ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వామపక్షాలు, కమ్యూనిస్టులు, వీటి గురించి ఆయన ఈరోజు ఎంత తీవ్రమైన అభ్యంతరకరమైన భాష మాట్లాడారంటే, ఒకప్పుడు చెగువేరని వెనక పెట్టుకొని తిరిగారు కదా, ఇప్పుడు కూడా ఉంటాయి. ఆయన సినిమాల్లో ఉంటుంది, ఆయన బనియన్ల మీద కూడా ఉంటుందేమో నాకు తెలియదు. ఇప్పుడు మార్క్స్ ఎక్కడో జర్మనీలో ఉన్న మార్క్స్ సిద్ధాంతం ఇక్కడ తేవడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది కనీసం ఆయన రాజ్యాంగబద్ధత, ప్రజాస్వామ్య అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు చేసేది కాదు. అసలు భారతదేశ సరిహద్దుల్లో పుట్టిన వాళ్ళు ఇక్కడ వచ్చిన సిద్ధాంతాలే అనుసరించాలని మన రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఇక్కడ రాజ్యాంగ రీత్యా ఉన్న నియమ నిబంధనలు పాటించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ పనిచేయచ్చు, రాజకీయాలు పెట్టుకోవచ్చు. ఆ మాటకు వస్తే ఈ ఆర్ఎస్ఎస్లు, బీజేపీలు లేని రోజుల్లోనే 1920లోనే పుట్టినటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్. కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడే పుట్టింది. బీజేపీ, జనసంఘులు అయితే అప్పుడు లేవు. కానీ ప్రాథమికమైనది వామపక్షాలు. ప్రపంచ కార్మికులారా ఏకం కన్నా అంటారు, కానీ ఒక విశ్లేషకుడు, వామపక్ష విశ్లేషకుడు ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు అలా మాట్లాడలేదు కాబట్టి నాకు ఆ సమస్య లేదు. కానీ ఆయన దృష్టిలో ఎవరున్నారు? మరి ప్రాంతీయ భాష మాట్లాడుతున్నారు. నాకు తెలిసి వామపక్షవాదులు ఎవరు ప్రాంతాల వారీగా ఉండండి అలా చెప్పే అవకాశం చాలా తక్కువ. కానీ అటువైపు నుంచి మాటపాటికి రెచ్చగొడితే ఇటువైపు వాళ్ళు కూడా అదే ఉండొచ్చు. కానీ ప్రపంచ కార్మికులారా ఏకం కన్నా అంటారు, ఇక్కడ ప్రాంతాలు తీసుకొని వస్తారు. మార్క్స్ ఇక్కడ ఎలా, అసలు ఎంత తర్క విరుద్ధమైన, ఎంత అసంబద్ధమైన వాదన అండి. ఇది ఒక ద్వేషం. బీజేపీతో వెళ్ళాలి, సనాతన ధర్మం కావాలని కోరుకోవడం మీ ఇష్టం. అది మీ గద్దర్ ఇష్టమే, చెగువేరా ఇష్టమే. తాకట్లో భారతదేశం మీరు చూపిస్తారు, కానీ సనాతనవాదాన్ని మీరు అనుసరిస్తారు. ఈ అసంబద్ధత, ఈ కలగరు కంప మీ ఇష్టం. వాళ్ళ మీద ఎందుకు అనవసరంగా ఉమ్మరించడం? సందర్భం ఉన్నా లేకపోయినా కారల్ మార్క్స్ విశ్వజనీయమైన సిద్ధాంతాలు, జయాపజయాలు వేరే విషయం. జర్మనీలో ఇక్కడ అమలు జరపడం అన్నది ఇది ఫక్తు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్ప ఇంకెవరు అనే మాట కాదు. అంటే చివరికి అక్కడికి దారితీస్తుందా? మనం రాజకీయంగా, వ్యక్తిగతంగా మన ఆలోచన ధోరణుల్లో వచ్చేటటువంటి డైవర్షన్, లేదా ఇంకో వేరే పదం కూడా నేను వాడదలుచుకోలేదు, ఇలా దారితీస్తూ ఉందా? కాంగ్రెస్ ని ఎవరైనా రాజకీయంగా ఎదుర్కోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కాంగ్రెస్, కమ్యూనిస్టులు మొన్నే కదా కేరళలో పోట్లాడుకున్నారు ఎన్నికల్లో. కాబట్టి అది సమస్య కాదు. కానీ పరోక్షంగా బీజేపీ వాదనలు మోస్తూ కాంగ్రెస్, కమ్యూనిస్టుల మీద కత్తి కట్టడం, వాళ్ళ మీద దాడి కేంద్రీకరించడం, అలాగే ఇప్పుడు ఆయన దాడి చేస్తున్న విశ్లేషకులు, విమర్శకులు అన్న వాళ్ళందరూ కూడా యాదృచ్ఛికంగా ఆ భావజాలానికే చెందిన వాళ్ళని ఆరోపించటం, మిగతా వాళ్ళందరి పట్ల నేనేమన్నానా అని మళ్ళీ వాళ్ళకి సంజాయిషీలు ఇచ్చుకోవటం. ఇన్ని చేసిన తర్వాత ఇంకా ఎమోషనల్ గా ఎందుకంటే మాట్లాడటం? ఒక ఎజెండాతో క్లియర్ కట్ గా ఈ తతంగం అంతా నడిచిందని అర్థం కావట్లేదు. జనసేన తప్పకుండా పోటీ చేస్తున్నారు, చేయండి. ఇదివరకు చేశారు కదా శాసనసభ ఎన్నికల్లో, ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వచ్చాయి. అప్పుడే ఓట్లు బాగా వచ్చుంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ పొత్తు పెట్టుకునేది కాదా? ఇవన్నీ ఫ్యాక్ట్స్, వాస్తవాలు. ఎవరు
ప్రాంతీయవాదాలను లేకపోతే ఒకరి మీద ఒకరిని వాదాలంటే సరే అయిపోయి రాష్ట్రం రెండు విభజన కూడా అయిపోయింది కదా, రెచ్చగొట్టే విధంగా ఎవరు మాట్లాడినా పొరపాటే. అలాగే సవాళ్లు, శృతి మించిన ఆగ్రహావేశాలు కూడా అవాంఛనీయమే.